నమస్తే ఏపీ 39 టీవీకి స్వాగతం. కులానికి నా రసం అంటే తలాకు గంటడు అనేది సామెత వినే ఉంటాం, కానీ దీన్ని మార్చి చెప్పాను. మరి అదొక బూతు పదం మాదిరి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది కుల సంఘాల పేర్లతో, జర్నలిస్టుల పేరుతో, స్వచ్ఛంద సంస్థల పేరుతో, సొసైటీల పేరుతో చాలామందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారని ఈరోజు సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కలిసి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కంప్లైంట్ చేశారు. ఆ సంఘాల నాయకులు ఎవరు, ఆ జర్నలిస్టుల ముసుగులో ఎవరెవరు బెదిరిస్తున్నారు, అసలు ఏంటి అనేది ఏపీ 39 టీవీ చాలాసార్లు ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. కానీ ఈరోజు వాళ్ళ పోరు తట్టుకోలేక ఈరోజు అనంతపురం ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. స్కూల్ మాది చందు నాయక్ అని ఒక ఆయన ఫస్ట్ లేడీస్ని పంపించాడు. వాళ్ళు వచ్చి మేము ఆర్ఫన్స్ పిల్లల్ని మేము చదివిస్తున్నాము, మాకు ఫండింగ్ కావాలి అని అడిగారు. అడిగితే ఆయన సరే మేము చెక్ చేసి చెప్తామని చెప్పామండి. తర్వాత ఆయన చందు నాయక్ వచ్చి మీరు ఇస్తారా ఇవ్వరా అని బెదిరించారు. మీరు అట్లా బెదిరించకూడదు అంటే ఆయన డైరెక్ట్గా మీరు ఎట్లా స్కూల్ నడుపుతారో మేము చూస్తాము, మా దగ్గర మిమ్మల్ని ఇరికించాలంటే చాలా ఉంటాయి, మీరు అవన్నీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి, మేము అట్రాసిటీ కేసెస్ పెట్టడానికి కూడా వెనకాడము, మీరు రెడీగా ఉండండి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి అని చెప్పి బాగా బెదిరించేసి వెళ్తున్నారండి. ఇదే కాదు, తాగి ఏ టైంలో అంటే ఆ టైంలో ఫోన్ చేయడము, మేడం అని కానీ లేదంటే ఏమి అడ్రస్ చేయకోకుండా మాట్లాడటము, వచ్చి ఆఫీస్ రూమ్లోకి రావటము, చైర్స్ లాక్కొని కూర్చోవడము, తాగి క్యాంపస్లోకి రావటము. మీరు ఇట్లా రాకూడదు అంటే మీరు ఎవరికి చెప్తారో చెప్పండి, మేము చూసుకుంటాము, మీరు ఇంకా ఎక్కువ మాట్లాడితే మేము కూడా అట్రాసిటీ కేసెస్ పెట్టడానికి కూడా మేము వెనకాడము అని చెప్పి బెదిరించి వెళ్తున్నారు. ఆ పాంప్లెట్స్ ఇవ్వటం కూడా మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు ఫండింగ్ ఇవ్వండి అంటారు. ఆ పాంప్లెట్స్ మీద డేట్స్ కూడా ఎప్పుడు అంటే అప్పుడు ఉంటాయి. ఒక ఆయన అయితే రీసెంట్గా పేపర్ టీవీ ఆయన వచ్చారు, ఆయన అయితే 12 సెప్టెంబర్ 2025 పాంప్లెట్ ఇచ్చి మాకు యాడ్ కావాలి, మేము న్యూ ఇయర్ క్యాలెండర్స్ చేయాలి అని చెప్పి అది ఇచ్చేసి వెళ్ళారు. అమౌంట్ కూడా 20,000 30,000 అని వాళ్ళే రాసేసి పెట్టింటారు. ఆ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళే ఫిక్స్ చేసి మాట్లాడుతున్నారండి. అంటే కొంతమంది వచ్చారండి, కాకపోతే వాళ్ళు మాట్లాడేసి వెళ్ళారు కానీ ఇంత బెదిరించడం ఇట్లా అవన్నీ అయితే ఏం చేయలేదు. అందరికీ నమస్కారం. ప్రైవేట్ స్కూల్స్ అపుస్మా సభ్యులమంతా ఈరోజు ఎస్పీ గారితో కలవడం జరిగింది. అయితే మా ప్రైవేట్ స్కూల్స్ నందు ఎన్నో రకాలుగా పిల్లల విషయంలో మంచి నాణ్యత ఇస్తూ విద్యార్థుల్లో, పేద విద్యార్థులను, అనాథ పిల్లల్ని కొన్ని రంగాలకు సంబంధించినటువంటి వారికి రాయితీ ఇస్తుంటున్నాం. కానీ కొన్ని కుల సంఘాలు కానీ, కొన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ గుర్తింపు లేనివి, నకిలీగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ పైనకి వచ్చేసి మీకు ఆ మహాధర్నాలు ఉన్నాయని, ర్యాలీలు ఉన్నాయని, ప్రోగ్రాంలు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక విధంగా అడుగుతూ క్యాలెండర్లని వీటికన్నిటికి కూడా డబ్బులు కావాలని డిమాండ్ చేయడము అది మంచి సరైనది కాదని మేము ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరూ కూడా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు వృత్తిలో ఉండి మీరు కూడా ఎదగాల, మేము కూడా ఈ స్కూల్స్లో పెట్టిన తర్వాత నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే బడ్జెట్ స్కూల్స్ నడుపుతున్నాం. ఈ స్కూల్స్లో నడుపుతున్నప్పుడు వచ్చి ఆఫీస్ రూమ్లకే కానీ క్లాసులోకి వెళ్ళి మీకు డబ్బులు ఇవ్వకోకుండా ఇంకో రకంగా కొంతమంది ఆ విధంగా కొంతమంది వచ్చి అది లేదే ఇది లేదే అని, కానీ ఆఫీసర్లు కూడా అధికారులు అడగాల్సినటువంటి విషయాలన్నీ కూడా అడిగి మీరు అడిగినందుకు బాధ లేదు, కానీ మీరు ఇది ఇస్తే లేదు, లేకుంటే డబ్బు కావాలా అనేటువంటి, డబ్బు ఇస్తే ఓకే, డబ్బు ఇవ్వకుంటే అవి లేవు ఇవి లేవని చెప్పేసి పేపర్కి ఎక్కిస్తాం, అధికారుల దగ్గరకు పోతాం, లేకుంటే డిఓ ఆఫీస్గా ధర్నా చేస్తాం, స్కూల్ ముందు ధర్నా చేస్తాం అనేటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మేము ఈరోజు ఎస్పీ గారికి కూడా తెలియజేసాం. కానీ ఎస్పీ గారు కూడా అలాంటి విషయాలు ఎవరన్నా ఉన్నా కూడా కొంచెము అలాంటి వారికి కూడా చెప్పండి అన్నారు. కానీ అందరూ కూడా లోకల్గా ఉండి
మీరు చేసేటువంటి మంచి పని ఉంటే సంతోషము. మా అలాంటి వాటిని కూడా మేము ఎంకరేజ్ ఇస్తాం, ప్రోత్సహిస్తాం. మేము కూడా సర్వీస్ చేస్తూ ఉంటాం, కొన్ని రాయితీలు ఇస్తూ ఉంటాం. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ మా అపుస్మా సభ్యులందరినీ కూడా ఇబ్బంది కలగజేయద్దని చెప్పేసి, మళ్ళీ నకిలీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో మీకు గుర్తింపు ఉంటే రాండి. నకిలీ లాంటి వాళ్ళంతా కూడా మీరు వచ్చి ఇబ్బంది చేస్తే మంచిది కాదు. మీరు ఎలాంటి విషయాలు అలాంటిది జరిగితే నెక్స్ట్ ఖచ్చితంగా మేము ఎస్పీ గారికి అన్ని వీడియో సహా ఎఫ్ఐఆర్కు పెట్టమని చెప్పేసి కోరుకుంటామని చెప్పేసి మీ తరపున కోరుకుంటాం. జర్నలిస్టులు ఏమనేం లేదు, కానీ ఇప్పుడు యూట్యూబ్లోనో మీడియాలో అని చెప్పేసి ఛానల్స్ అని నకిలీ అంటే విద్యార్థులు ఆల్రెడీ వాళ్ళు విద్యార్థుల లక్షణాలు కూడా లేవు. అది పెళ్ళిళ్ళు అంటారు, ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు చేస్తుంటారు, డ్రింక్ చేసి వస్తూ ఉంటారు. కాబట్టి కొంత ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల కొంచెం భయానకమైనటువంటి వాతావరణము. ఎందుకు వాళ్ళతో గొడవలు అని చెప్పేసి పరిస్థితులు, ఎందుకు స్కూల్ పెట్టుకున్నాము. మాకు కూడా స్కూల్ నడచాలంటే ఈరోజు 6 నెలలు అయినా కూడా చాలా ఫీజులు కూడా కష్టమైనటువంటి పిల్లలు వచ్చినారు, మన దగ్గర ఉన్నారు. ఈరోజు కాకుండా రేపు కడతారని చెప్పేసి అట్లే నడుస్తున్నాం. మీరు వచ్చి డిమాండ్ చేస్తే మేము ఏడ తీస్తారు? ఇప్పుడు శాలరీస్ తీసుకుంటారా, ఈఎంఐలు కట్టుకుంటారా? ఏది మామూలుగా ఖర్చులు ఉండేటువంటి కూడా సరిచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అలాంటి వారు రావద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈవెన్ లేడీస్ అనేదాన్ని కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం జరుగుతుంది సార్. ఈవెన్ మేము క్యాంపస్లో లేము, బయట ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నామంటే కూడా లేదు మీరు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని అక్కడ ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టడము, వాళ్ళతో లేదు కాల్ చేయండి సార్కి, నా నెంబర్ ఇవ్వండి, ఇట్లా ప్రతిదీ అంటే వస్తాము అన్నా కూడా వినకుండా అక్కడ ఉన్న స్టాఫ్ని చాలా ఇబ్బంది పెడతారు. ఈవెన్ పిల్లల్ని వెళ్ళే వాళ్ళని మాట్లాడించడము, అక్కడ ఉన్న పేరెంట్స్ని మాట్లాడించడము, ఇట్లా చాలా ఇన్సెక్యూర్గా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది సార్. ఎవరు మేడం ఎవరు అంటే సార్ అది వాళ్ళు ఎవరనేది కూడా మనకు తెలియదు. ఇంతవరకు వాళ్ళని మేము చూసింది కూడా ఉండలేదు. ఎవరంటే వాళ్ళు ఒక కుల సంఘాలే సార్. అది ఎవరు అంటే ఇంతవరకు ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లో ఉండి 17-18 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు చూసి నిన్నాం మేము పలానా కుల సంఘాలు ఇట్లా అని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. ఈవెన్ ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారంటే లేడీస్ జాయిన్ అయ్యారు సార్ దాంట్లో. ఈవెన్ లేడీస్ కూడా వస్తున్నారు. అంటే వీళ్ళది కాక మీ పక్కన వాళ్ళని కూడా తీసుకొస్తున్నారనమాట. అంటే వాళ్ళతో అయితే డిమాండ్ చేయించవచ్చు అనే ఉద్దేశం ఏమో మాకు తెలియదు, కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. దీనివల్ల మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం.